ఇక నీ గురించి చెప్పనవసరం లేదమ్మా. ఎన్ని బాధలు కష్టాలు పడుంటే అంతటి వైరాగ్యం వస్తుందో నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే నీ కూతుర్ని నీకు దగ్గర చేస్తాను. నిన్ను నా కూతుర్లా చూసుకుంటాను. నీ బాధల్ని తీరుస్తానమ్మా. అమ్మలేని నాకు మీరే అమ్మ అత్తయ్య. నేనెప్పుడూ ఓదార్పు కోరుకోలేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మీ ఒడిలో తలపెట్టి మనస్ఫూర్తిగా ఏడవాలనుంది. నా బాధనంతా తీర్చుకోవాలనుంది. రామ్మా. నువ్విలా ఒళ్ళో పడుకుంటే నా హర్ష పడుకున్నట్టే ఉందమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే అత్తాకోడల్లా కాదమ్మా, తల్లి కూతుళ్ళలా ఉన్నారు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం, గుమ్మడి పువ్వుల నవ్వులతో. అయ్యో, ఇంతసేపు నిద్రపోయానేంటి? మార్నింగే నన్ను లేపుతానన్న అత్తయ్య కూడా ఇంకా నిద్ర లేవలేదేంటి? అత్తయ్య, అత్తయ్య ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? జ్వరం వచ్చిందా? అయ్యో, ఏవండి ఏవండి, హర్ష గారు లేవండి. గుడ్ మార్నింగ్ అండి. అత్తయ్య గారికి ఫీవర్ వచ్చింది. ఒళ్ళంతా వేడిగా కాలిపోతుందండి. అవునా? అవునండి, రాత్రి బానే ఉందిగా, ఫీవర్ ఎందుకు వచ్చింది? అమ్మా 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 అమ్మా. అప్పుడే నిద్ర లేచారా? టైం ఎంతైందమ్మా? 7 అయింది అత్తయ్య. అమ్మో, 7 అయిందా? ఆయన 6:30కే లేస్తారే. లేవగానే ఆయనకి కాఫీ ఇవ్వాలి. ఆగమ్మా, నీకు జ్వరం వచ్చింది. జ్వరమా? ఏంటత్తయ్య, మీకు జ్వరంగా ఉన్నట్టు మీకే తెలీదా? అవునమ్మా, జ్వరంగా ఉన్నట్టుంది. ఏం కాదులే, నేను వెళ్ళాలి. అంత జ్వరం పెట్టుకుని ఎలా పనిచేస్తావు? నాకు అలవాటే లేరా, ఈ జ్వరం నన్నేం చేస్తుంది. వెళ్ళి మీ నాన్నగారికి పిన్నికి కాఫీ ఇచ్చొస్తాను. లేదు లేదత్తయ్య, ఈ కండిషన్లో మీరు పని చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. లేట్ అయితే మీ మావయ్య కోపడతారమ్మా. ఎలా అరుస్తారో నేను చూస్తాను. అరే, జ్వరం వచ్చినా కూడా పని చేయాలి నువ్వు? ఆవిడగారు ఉన్నారుగా, తను చేయదా? కోపడకురా, మొదటి నుంచి మీ నాన్నగారికి నేనే కదా కాఫీ ఇస్తున్నాను. నిన్నలా బానిసం చేసి ఆడుకుంటున్నారు. ఒక భార్య తన భర్తకి కాఫీ ఇవ్వడం బానిసత్వం అవుతుందేంట్రా? ఆయన నిన్ను భార్యగా చూస్తే బానిసత్వం అవదు, కానీ నిన్ను పని మనిషిలో చూస్తున్నారుగా. ఏవండి, పొద్దున్నే ఎందుకే డిస్కషన్? అత్తయ్య, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కాఫీ తాగి టాబ్లెట్ వేసుకోండి. మావయ్యకి చిన్నత్తయ్యకి కాఫీ నేనే ఇస్తాను. వద్దమ్మా, నువ్విస్తే వాళ్ళు కోపడతారేమో. ఎందుకు కోపడతారు? ఆ మొహాలకు కావాల్సింది కాఫీయేగా. చూడమ్మా, వీడికెంత కోపం. వీడు రాకపోతే ఒక బాధ, వస్తే ఒక భయం. భగవంతుడా, బాధపడకండి అత్తయ్య, ఆయన కోపాన్ని నేను తగ్గిస్తానుగా. ఏమండి, మీరు వెళ్ళి బ్రష్ చేసుకొని రండి. అత్తయ్య, మీరు కూడా ఫ్రెష్ అవ్వండి, కాఫీ తీసుకొస్తాను. టాబ్లెట్స్ వేసుకుని మీరు రెస్ట్ తీసుకోండి. జ్వరం తగ్గేంత వరకు మీరు ఏ పని చేయడానికి వీల్లేదు.
అన్ని పనులు నేనే చేస్తాను, సరేనా? నా బంగారు తల్లి, హర్ష పుట్టాక ఒక అమ్మాయి కూడా పుడితే బావుండు అనుకున్నాను. ఆ లోటు నువ్వు తీరుస్తున్నావమ్మా. ఒక కూతురుంటే తల్లిని ఎంత బాగా చూసుకుంటుందో అంత బాగా నన్ను చూసుకుంటున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. త్వరగా ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అందరత్తలు నా కోడలు బంగారం అంటుంటారు. నిజంగా నా కోడలు బంగారం కాదు, దేవత. మరి నా సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? నేనింటి నుంచి వెళ్ళకపోయి ఉంటే నీకింత మంచి కోడలు వచ్చుండేదా? అది నీ గొప్పేం కాదురా, అంతా నా కోడలు గొప్ప. ఓహో, కోడలు రాగానే పార్టీ మార్చేసావన్నమాట. నా కొడుకు కూడా బంగారం, మేలిమి వజ్రం. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అసలేంటి నీ ఉద్దేశం? ఏమైంది అత్తయ్య? కింద పడిన పేపర్ను నేను లేచి వంగి తీసుకోలేను అని అనుకున్నావా? నాకు వయసు అయిపోయింది అనుకున్నావా, లేక నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనుకున్నావా? అయ్యో, నేనున్నాను కదా, మీరెందుకు లేవడమని. అంటే నా మీద గౌరవంతో ఇచ్చావన్నమాట. అవునత్తయ్య. రెస్పెక్ట్ అయితే ఓకే. ఏంటి కిచెన్లోకి వెళ్తుంది? ఏం చేస్తున్నావమ్మా? కాఫీ కలపడానికి పాలు వేడి చేస్తున్నాను అత్తయ్య. ఓహో, మీ అత్తయ్య ఎక్కడా? అత్తయ్యకు ఫీవర్గా ఉంది. అందుకని నువ్వొచ్చావా? రోజు తనే లేచి నాకు, ఆయనకి, సుధీర్కి కాఫీ ఇచ్చేది. ఈరోజు ఇంత లేట్ అయినా ఎందుకు ఇవ్వలేదా అనుకున్నాను. జ్వరం వచ్చిందా? మరి ఆ విషయం ముందే చెప్పాలి కదా. అత్తయ్యకి హెవీ ఫీవర్ వచ్చింది, కదలలేకపోతున్నారు. అంతలా ఏం కష్టం వచ్చిందమ్మా? అంటే నిన్న అత్తయ్య చేతికి గాయమైంది కదండి, అందువల్ల ఫీవర్ వచ్చింది. మరి నువ్వైనా మాతో చెప్పాలి కదా. తను గదిలో కూర్చుంటే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? నేనున్నాను కదా అత్తయ్య, నేను చేస్తాను. అత్తయ్యకి టాబ్లెట్స్ తీసుకువెళ్ళి కాఫీ తాగించొస్తాను. ఎంత పొగురు దీనికి! ఇండైరెక్ట్ గా కాఫీ ఇవ్వమని చెప్తుంటే అత్తయ్యకి ఇవ్వాలని వెళ్తుంది. చెప్తా దీని సంగతి. ఫ్రెష్ అయ్యారా అండి? ఆవిడ మిమ్మల్ని ఏమైనా అందా? ఏమనలేదు. ఏమైనా అనుంటే ఏమంటావు హర్ష?
పొద్దున్నే నాతో గొడవ పడతావా? అదేం లేదత్తయ్య, మీరు వెళ్ళండి. ఆవిడేమందో నేను అంతా విన్నానండి. మా అమ్మ ఫీవర్తో బాధపడుతుంటే మీకు పనులు చేసి పెట్టాలా? ఏ మీ చేతులు బానే ఉన్నాయి కదా, మీరేం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు కదా. ఏవండి, మీరు ముందు పదండి. వీళ్ళు ఎలాంటి మనుషులో మీకు ఇప్పటికైనా అర్థమైందా? వీళ్ళ దృష్టిలో మా అమ్మ ఒక పని మనిషి లేదా ఒక మర మనిషి. తను వీళ్లకు సేవలు చేసి పెట్టాలి గాని మా అమ్మని వీళ్ళు పట్టించుకోరు. అసలు వీళ్ళు మనుషులే కాదు. ఏంటండి మీరు? తల్లి లాంటి ఆవిడ్ని పట్టుకుని అలాంటి మాటలు అనడం తప్పు. తల్లా? జీవిడ ఒక తల్లా? నా తల్లికి నరకం చూపించడానికి వచ్చింది. హర్ష గారు, ఏమైంది మీకు? ముందుక్కడి నుంచి పదండి, పదండి. హే హర్ష, నన్నంత మాట అంటావా? చెప్తాన్రా, ఈ గుడ్ మార్నింగ్ నీకు బ్యాడ్ మార్నింగ్ చేస్తాను. అరే ఏంటండి మీరు? అత్తయ్య గారి హెల్త్ కండిషన్ ఏంటి? చిన్నత్తయ్యతో మీరు పెట్టుకునే గొడవ ఏంటి? లేకపోతే అమ్మకి హెల్త్ బాగాలేకపోయినా ఆవిడ గారికి సేవలు చేయాలా? మెల్లిగా మెల్లిగా మాట్లాడుకుందాం, అత్తయ్య గారికి వినిపిస్తుంది. వినపండి, నాకేం భయం లేదు. అబ్బా, నేనంటుంది చిన్నత్తయ్య గారి గురించి కాదు. మీరు చేస్తున్న గొడవ గదిలో ఉన్న అత్తయ్య గారు వింటే బాధపడుతుంది అని. అమ్మ బాధపడుతుందని వాళ్ళకి భయపడాలా? మనం ఇక్కడికి వచ్చింది అత్తయ్య గారి బాధ తగ్గించడానికి కానీ పెంచడానికి కాదు. మీరు కాస్త కోపం తగ్గించుకుంటే మంచిది. ముందు వాడు మనుషులుగా ప్రవర్తిస్తుంటే నా కోపం తగ్గుతుంది. అసలు వీళ్ళు మనుషులే కాదు. అసలు మిమ్మల్ని కమాండ్ చేయాలని చూస్తుందా? చెప్తాను తన సంగతి. ఇప్పుడు గొడవ పడాలనుకుంటున్నారా? జ్వరంతో బాధపడుతున్న అత్తయ్యతో పనులు చేయించాలనుకుంటున్నారా? మీరు కాస్త కామ్గా ఉండండి, అంతా నేను చూసుకుంటాను. పదండి. అత్తయ్య, మీరెందుకు వచ్చారు బయటికి? ఎదిగోండి, వేడివేడిగా కాఫీ తీసుకోండి. ఏవండి, మీరు టాబ్లెట్స్ వాటర్ తీసుకొని రండి. అలాగే. భువనేమేనందామా? ఏమనలేదు అత్తయ్య. మరెందుకు మీరిద్దరు గది బయటే మాట్లాడుకుంటున్నారు? అంటే వినేసావన్నమాట. ఎందుకురా నీకంత కోపం? నీకన్నీ మీ నాన్న లక్షణాలే వచ్చాయి. నన్ను ఆయనతో పోల్చకు. ఆయన కోపమేగా నీకొచ్చింది. వచ్చింది. కానీ స్కూల్లో ఎప్పుడు ఈయన కోపడలేదు అత్తయ్య. మమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవారు. లేదమ్మా, వీడికి చాలా కోపం. కానీ తనకి బాగా ఇష్టమైన వాళ్ల ముందు ఆ కోపం చూపించడు. అసలు కోపం అనేదే తెలియనట్టుంటాడు. బహుశా వీడికి నువ్వంటే అప్పుడే ఇష్టమేమో, అందుకే నీ దగ్గర నవ్వుతూ ఉన్నాడు. ఇదిగో, నా క్యారెక్టర్ నువ్వు డౌన్ చేయకు. ఏమీ చెయ్యంలేరా. చూడమ్మా, వీడు తన అనుకునే వాళ్లకు ఆనందాల రాముడు, తనను శత్రువుగా చూసేవాళ్లకి పరశురాముడు. అర్థమైంది అత్తయ్య. ఏమండి, మీరు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి, నేను కిందకి వెళ్తాను. ఎక్కడికండి? వాళ్ళ కాఫీలు ఇవ్వడానిక? వాళ్లకు, వాళ్లతో పాటు మీకు. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే వచ్చి నాతో చెప్పండి, నేనొచ్చి వాళ్ళ సంగతి చెప్తాను. మీరెక్కడికి రావద్దు, ఇక్కడే ఉండండి. నేనే కాఫీ తెస్తాను. అప్పటి వరకు అత్తయ్య నుదుటి మీద తడిబట్ట పెట్టండి. అలాగే ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి, కాస్త కాళ్ళు చేతులు పట్టండి. మీరు మాత్రం కిందకి రావద్దు. అత్తయ్యని తీసుకెళ్ళండి, వెళ్ళండి. సరే. అమ్మా, ఇది ఎంత మంచి మనసురా. నా పూజలు ఫలించి దేవుడు నీకు మంచి భార్యని, నాకు మంచి కోడల్నిచ్చాడు.
సర్లే నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. ఉమ్. భువనా, భువనా, ఆ వస్తున్నాను. ఏంటి ప్రసాద్? ఎక్కడే ఆ పనికి మాలింది? ఇంకా కాఫీ ఇవ్వదే? ఆవిడ గారికి చలి జ్వరం వచ్చిందట. కొత్త కోడలు కాఫీ తీసుకెళ్తూ చెప్పింది. అది ఎప్పుడు ఏదో రోగంతో మూలగటమే కదా. ఒక్క రోజున ఆరోగ్యంగా చచ్చిందా? కర్మగాలి కట్టుకున్నాను దాన్ని. మమ్మీ కాఫీ. నువ్వేమిట్రా పాసిమోహంతో ఊడిపడ్డావు? బ్రష్ చేసుకోకుండా కాఫీ తాగొద్దని చెప్పాను కదా నీకు. కూల్ ప్రసాద్, వాడు చిన్న పిల్లాడు. కోర్టులో ముద్దాయిని గద్దరిచ్చినట్టు అలా అరవకూడదు. సరే, ఇది ఎక్కడ తగలడింది? కాఫీ ఇవ్వదేం? మీ కొత్త కోడలు గారు తీసుకొస్తారట. తను తీసుకురావటం ఏంటి? కొత్త కోడలతో పని చేయిస్తున్నామని పని వాళ్ళు అనుకోవాలి కదా ప్రసాద్. ఇరుగు పొరుగు వాళ్ల ముందు మన పరువు తీయాలి కదా. తను తీసుకురాకూడదని నువ్వు చెప్పలేదా? మమ్మీ మాట ఎవరింటారు డాడ్? ఆ విషయం డాడీకి తెలీదేంట్రా? డాడీకి అన్నీ తెలుసు. గుడ్ మార్నింగ్ మావయ్య గారు, కాఫీ తీసుకోండి. నేను అడిగానా? కాఫీ కావాలని నేను అడిగానా? అంటే రోజు మీకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉందని అత్తయ్య గారు చెప్పారు. ఆ దరిద్రపు కొడుకు చెప్తే నువ్వు తీసుకురావటమేనా? మరి వాళ్ళ ముందు నా పర్వంతా తీసేయటానికా ఇంటికి వచ్చింది నువ్వు? ఏమైందండి? ఏం లేదండి, చేయి జారింది. మీ చెయ్యి జారిందా లేక ఈయన చెయ్యి చేసుకున్నాడా? అవును, నేనే ఈ ట్రైన్ విసిరిగొట్టాను. అయితే ఏంటంట? మీకు కాఫీ తీసుకురావడమేనా తను చేసిన తప్పు? అది కాదు హర్ష. పని వాళ్ళుండగా ఇంటి కోడలు కాఫీ తీసుకురావడం ఏంటని మీ నాన్నగారు కోప్పడ్డారు. ఓహో, మరి పని వాళ్ళు ఉండగానే మా అమ్మతో పనులు చేపించుకుంటున్నారే, అప్పుడు రాలేదా ఈయన గారి కోపం? పని మనిషి, అది నా పని మనిషే. ఆ ఫీలింగ్ మీ మనసులో ఉన్నన్ని రోజులు అసలు మీరు మనిషే కాదు. ఏంటండి మావయ్య గారిని పట్టుకుని అంత మాట అంటున్నారు? సారీ మావయ్య గారు, అత్తయ్య గారికి ఫీవర్ గా ఉందని నేను కాఫీ తెచ్చానే కానీ మీకు కోపం తెప్పించాలని కాదు. తప్పు నాదే, క్షమించండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను. ఇది మొదటి తప్పుగా తీసుకొని క్షమించండి. మీది తప్పేంటండి? ఈయన క్షమాపణ అడగడం ఏంటి? ప్లీజ్, మీరిలా మాట్లాడడం కూడా తప్పే. కన్న తండ్రితో ఎవరు ఈ రకంగా మాట్లాడరు. మావయ్య గారికి సారీ చెప్పండి. అది జన్మలో జరగదు. అది జరగాలంటే ముందు ఈయన మా అమ్మకు సారీ చెప్పాలి.
ఏమండి? ఆయన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను మావయ్య. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వావ్, వదిన ఎంత బాగా యాక్ట్ చేసింది డాడ్. మహానటిలే ఉంది. మహానటిరా. ఓ పక్క మీ అన్నయ్యతో డాడీని తిట్టించి తిట్లని అయ్యాక సారీ చెప్పింది. అంటే గిచ్చి జోలపాడింది.